తీసుకోమన్నా కృష్ణాయన గారు తిరుమల లడ్డు సంబంధించి జంతువుల కొవ్వు కలవలేదనేది సిట్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది. అదేవిధంగా కల్తీ జరిగింది అనేటువంటిది కూడా ప్రస్తావించారు. సో ఇప్పుడు దేన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇక్కడ ఒక అంశం అండి, మొత్తము 68 లక్షల కిలోలకు సంబంధించినటువంటి నెయ్యి పేరుతో ఉన్నటువంటి కెమికల్స్, వీటిని వినియోగించి మనకి 20 కోట్ల లడ్డూలు భక్తులందరికీ ప్రపంచవ్యాప్తంగా పంచారు. ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా? అవును. అసలు కీలకమైనటువంటి అంశం ఏంటి? లడ్డూ తయారు చేసేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటిది ఆరోపణ. అసలు నెయ్యి లేదు అనేటువంటి దానికన్నా ఇంతకన్నా ఘోరమైనటువంటి విషయం ఇంకొకటి ఉంది. ఇప్పుడు అలాగని దాంట్లో జంతువుల కొవ్వు లేదు అది అంటే అసలు నెయ్యే లేనప్పుడు జంతువుల కొవ్వు నుంచి వస్తుంది మీరంతా కెమికల్స్ కలిపిన తర్వాత. కాబట్టి వీళ్ళు ఆరోపణలు చేశారనే ఒక పాయింట్ తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ గా ఉందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేయడంలో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కూటమి ఒక విషయంలో ఫెయిల్ అయింది. ఏ విషయంలో ఫెయిల్ అయిందంటే, సంవత్సరం కాలం పాటు సిట్ విచారణ చేసి ఏం తెలిసింది? 36 మంది నిందితులు. వీళ్ళందరూ ఎవరు? బోలే బాబా ఆర్గానిక్ డైరీ, అదేవిధంగా ఇతర డైరీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, అదేవిధంగా మధ్యవర్తులు, కొంతమంది టీటీడీకి సంబంధించినటువంటి కింది స్థాయి ఉద్యోగులు, మేనేజింగ్ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ నిందితులట. 236 నుంచి 250 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కుంభకోణం జరిగింది అని తెలుస్తోంది సిట్టు. మరి ఈ విధంగా ఒక డైరీకి సంబంధించినటువంటి టెండర్ని మార్చడం కానీ, కొత్త డైరీకి ఇవ్వటం కానీ, ఈ విధమైన విధానపరమైన నిర్ణయాలు ఒక చైర్మన్ కు సంబంధించినటువంటి పిఏ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి అప్పన్న నిందితుడు దీంట్లో, కానీ వైవి సుబ్బారెడ్డి నిందితుడు కాదు. ఈ విధంగా సిట్టు విచారణ అంతా కూడా ఇది కొండను తవ్వి ఎలకన పట్టినట్టుగా అసలు ఈ 250 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కుంభకోణము అసలు నెయ్యే లేకుండా నెయ్యి అనేటువంటి దాన్ని చూపించినటువంటి వ్యవహారము, దీన్ని అసలు నిందితులను తేల్చకుండా అసలు నిందితులను కాపాడేటువంటి విధంగా కూడా సిట్ ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి విధంగా ఈ షార్ట్ షీట్ ఉంది. దీనికి ఎవరు బాధ్యులు? ఇది ఎవరిది షార్ట్ షీట్? ఎవరు వేసింది? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిట్ వేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. సిబిఐ అంటే ఎవరు? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ, కేంద్ర హోంశాఖ ఆధీనంలో. మరి ఈ విధంగా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఈ విషయంలో ఏమైనా కాపాడేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానము. ఇక్కడ ఒకటి క్లియర్, మీరు చెప్పేదంటే నాకు అర్థం కృష్ణాయన గారు. జంతువుల కొవ్వు కలిసింది అనేది ఆ రోజు కూటమి చెందినటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆ స్టేట్మెంట్ తీసుకొని వీళ్ళు అది కలవలేదు కదా, కలవలేదు కదా అంటున్నారు. అసలు నెయ్యే లేకుండా కెమికల్స్ కలిసాయనే దాన్ని వైసీపీ ఎదురుదాడి చేయడానికి మాత్రమే దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇది ఎదురుదాడి. అసలు విషయాన్ని వదిలిపెట్టేసి కొత్త విషయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులు ఈ రోజున పూర్తి స్థాయిలో అసలు కెమికల్స్ వాడినటువంటి అపవిత్రం చేసినటువంటి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రంగా కోపంగా ఉన్నారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి, దీన్ని డైవర్ట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి ఎదురుదాడికి దిగుతుంది. దీంట్లో ఫెయిల్యూర్ అయితే మాత్రం కూటమి ప్రభుత్వానికి ఉంది అనేటువంటి నా అభిప్రాయం. ఎందుకు? అసలు విషయాన్ని వాళ్ళ నిందితులుగా చేర్చలేనటువంటి పరిస్థితుల్లో, అసలు విషయాన్ని మీరు తేల్చలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అవకాశం దొరికింది. ఈ ఆయుధాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. రైట్ 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 చిన్నప్పటి గారు, జంతువుల కొవ్వు కలిసింది అనేటువంటి మాటలు వాళ్ళు వెనక్కి తీసుకుంటారు ఎవరైతే మాట్లాడారు వాళ్ళు. సో ఒక్కటే మాట అడుగుతా, వినండి వెనక్కి తీసుకుంటారు. అసలు నెయ్యే లేకుండా కెమికల్స్ తోటి లడ్డూలు తయారు చేసినటువంటి వాళ్ళని ఏం చేయాలి, ఎలా శిక్షించాలి అది కూడా చెప్పండి మీరు. సార్ బ్రహ్మనాయుడు గారు, ప్రస్తుతం అసలు జడ్జిమెంట్ ఎక్కడో అవసరం లే. జంతువుల కొవ్వు, పంది కొవ్వు వాడామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, వారి అధికార ప్రతినిధులు ఇద్దరు ఉన్నారు కదా, మీరు చెబుతున్నారు కదా అది వాడలేదని తెలిసింది, నెయ్యి అసలే లేదనేది చెప్తా ఉన్నారు కదా, వారిద్దరిని ఇక్కడ సమాధానం చెప్పి మాది పొరపాటు అయింది వెంకటేశ్వర స్వామి, మేము పొరపాటు మాట్లాడాము, పంది కొవ్వు జంతువు కొవ్వు అని మాట్లాడాము, మమ్మల్ని క్షమించమని ఇక్కడ అడగమనండి. మాట్లాడిందే తప్పైతే అసలు ఆ కల్తీ నెయ్యి తయారు చేసిందని ఏమంటారు? కాదు, మాట్లాడింది తప్పైతే
అసలు కల్తీ నెయ్యినే తయారు చేసినటువంటి వాళ్ళని ఏమనాలి చిన్నప్పరెడ్డి గారు? ఆ. మిమ్మల్ని కాదు చెంపలేసుకోమన్నది నేను, ఎవరైనా చెంపలేసుకోమన్నది వాళ్ళిద్దరిని కాదు, వాళ్ళిద్దరిని ఇప్పుడు చెంపలేసుకోమనం. ఆ నెయ్యి గురించి నేను ఇప్పుడే మాట్లాడతా. మాట్లాడండి, వాళ్ళిద్దరిని చెంపలేసుకోమనం. మాట్లాడండి మీరు. ఇప్పుడే మాట్లాడతా. కల్తీ నెయ్యి తయారు చేసిన వాళ్ళు ఏమంటారు అంటున్నా. అవకాశం వాళ్ళకే ఇవ్వు. కల్తీ నెయ్యి తయారు చేసిన వాళ్ళని ఏమంటారు? ఈ భారతదేశంలో ఉన్నటువంటి 120 కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీసామని చెప్పేసి తెలుగుదేశం కూటమి చెప్పలేస్తామనండి. చాలా తెలివిగా డైవర్ట్ చేస్తా ఉన్నారు చిన్నప్పరెడ్డి గారు. మీ నోటి నుంచి